అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి మూల్యాంకన సాధనాలు. మరి ఈ మూల్యాంకన సాధనాలు ఏంటేంటి ఉన్నాయని చూసుకుంటే పోర్ట్ఫోలియో రూబ్రిక్స్, నిర్ధారణ మాపనలు, శోధన సూచికలు లేదా చెక్లిస్టులు, కేడబ్ల్యూఎల్ చార్టు, ఫ్రోబ్స్, సంఘటనా పత్రావళి, సాంఘిక మాపనం, అలాగే క్యుములేటివ్ రికార్డ్, పరిశీలన, అభిరుచి శోధికలు, పరిపృచ్ఛ, మూర్తిమత్వ శోధికలు, ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, పిల్లల డైరీలు, ప్రశ్నావళి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వీటి నుంచి ఎక్కువగా పోర్ట్ఫోలియో నుంచి రూబ్రిక్స్, కేడబ్ల్యూఎల్ చార్టు, ఫ్రాబ్స్, ఈ క్యుములేటివ్ రికార్డు, వీటన్నిటి నుంచి బిట్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి చూద్దాం. వీటిని చూశాక వీటి షార్ట్ కట్స్ అనేవి పక్కన రాశాను కదా, ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే పోర్ట్ఫోలియో అంటే అర్థం ఏంటి? పోర్ట్ఫోలియో అంటే విడి దస్త్రాలు అని అర్థం. దీనినే రూబ్రిక్స్ రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేస్తారు. విద్యార్థి యొక్క కృత్యాలు, ప్రదర్శనలు, పనితీరు వివరాలని విద్యార్థుల యొక్క కృత్యాలు కానీ ప్రదర్శనలు కానీ వాటి యొక్క పనితీరు వివరాలు అన్నింటినీ సంకలనం చేసి భద్రపరిచేది ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో అవుతుంది. విద్యార్థి యొక్క కృత్యాలు, ప్రదర్శనలు, పనితీరు వివరాలన్నింటినీ సంకలనం చేసి భద్రపరిచేదే పోర్ట్ఫోలియో. పిల్లవాడి యొక్క ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మకత అంశాలకు చెందిన సాక్ష్యాధార పత్రాల కలయిక, విడిదస్త్రాలు లేదా పత్రాల కలయిక, ఇవన్నింటి వర్డ్స్ కనిపిస్తే మీకైతే పోర్ట్ఫోలియో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. పిల్లలు రాసినటువంటి చిన్న కథలు, కవితలు, పొడిగించిన గేయాలు, నినాదాలు, చిత్రాలు, ఇవన్నీ కూడా ఒక ఫైలులో భద్రపరచడం జరుగుతుందన్నమాట. మరి పోర్ట్ఫోలియోలు వృద్ధి చేసుకొని మరి విద్యార్థులే కానీ ఉపాధ్యాయుడు కాదు. పోర్ట్ఫోలియోని వృద్ధి చేసుకునేదే విద్యార్థులే కానీ ఉపాధ్యాయుడు కాదు. అంటే విద్యార్థుల యొక్క వాళ్ళంతటి వాళ్ళకు కలిగేటటువంటి ఆలోచనలు అనమాట. అవి సృజనాత్మకతకు సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర ఉంచుతారు. సో విద్యార్థి యొక్క స్థానము మరియు వృద్ధిని సూచించేటటువంటి విద్యార్థి యొక్క స్థానాన్ని, వృద్ధిని సూచించే విషయమైనా సరే సాక్ష్యముగా నిచ్చిన అది పోర్ట్ఫోలియోలో ఉంచాలన్నమాట. విద్యార్థికి సంబంధించి ఎటువంటి క్రియేటివిటీ కనిపించినా సరే అవన్నింటినీ కూడా సేకరించి ఈ పోర్ట్ఫోలియో యొక్క విడిదస్త్రాల్లో వాటిని భద్రపరచాలన్నమాట. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ఇవి టీచర్కి, స్టూడెంట్కి లోతైన జ్ఞానాన్ని ఇస్తాయన్నమాట. దీని ద్వారా టీచరు విద్యార్థికి వ్యక్తిగత బోధన కూడా చేయగలుగుతాడు. విద్యార్థి యొక్క బలహీనతలను మదింపు చేసి అభ్యసనంపై నియంత్రణ తీసుకువస్తాయన్నమాట ఈ పోర్ట్ఫోలియోలు. అర్థమైందండి. నెక్స్ట్ వన్, రూబ్రిక్స్ అంటే ఏంటి? రూబ్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇది పాఠ్య మరియు పాఠ్యేతర రెండింటి విషయాలను గణన చేసేటటువంటి పరికరం. ఇది ఒక గణన పరికరం. రూబ్రిక్స్ అనేది ఒక గణన పరికరం. ఇది ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగుపరుచుకునేందుకు ప్రవేశపెట్టబడినటువంటి ఉపకరణం అన్నమాట. ఇది పాఠ్య మరియు పాఠ్యేతర విషయాలను గణనం చేస్తుంది. మరి రూబ్రిక్ అనేటటువంటిది రెడ్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. మరి ఆన్లైన్ మెర్రియం వెబ్స్టర్ డిక్షనరీ అనేటటువంటిది మరి రూబ్రిక్స్ ఎలా చెప్తుందంటే, రూబ్రిక్స్ అనగా ఒక అధీకృత నియమం అని చెప్తుందన్నమాట. రూబ్రిక్స్ అనగా ఒక అధీకృత నియమం అని చెప్తుంది. మార్గదర్శకత్వానికి, పరీక్ష పేపర్లకు, అలాగే పరీక్షకి, ప్రాజెక్టుకి. చూడండి, ప్రాజెక్ట్ అనేది సహపాఠ్య, పరీక్ష అనేది పాఠ్య. మార్గదర్శకత్వానికి, పరీక్ష పేపర్లకు, ఈ రెండింటికి కూడా మార్కులు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. పాఠ్య, పాఠ్యేతర అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి రూబ్రిక్స్ అనగానే. మరి చూడండి, ఆన్లైన్ వెబ్స్టర్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, రూబ్రిక్స్ అనగా అధీకృత నియమం, మార్గదర్శకత్వానికి, పరీక్షకు, ప్రాజెక్టుకు మార్కులు ఇవ్వడానికి తయారు చేయబడిన నిర్దిష్ట ప్రమాణం అని తెలియజేస్తుందన్నమాట. మరి విద్యార్థి యొక్క పనిని అంచనా వేయడానికి తయారు చేయబడింది. విద్యార్థుల యొక్క పనిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ప్రదర్శన స్థాయి యొక్క వివరణలు నాణ్యమైనటువంటి ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇది చూడండి, ప్రదర్శన స్థాయి వివరాలంటే గుడ్డ, బేడ, ఆల్మోస్ట్, పూర, ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రదర్శన స్థాయి వివరాలన్నమాట. మరి నాణ్యమైన ప్రమాణాలంటే శుభ్రత, నిర్వహణ, విషయము, స్పష్టత, సవరించిన అంశాలు, చిత్రాలు, పటాలు అనేటటువంటి నాణ్యమైన ప్రమాణాలని, ప్రదర్శన స్థాయి వివరాలని ఇటువంటి
కొల ప్రమాణంతో కలిగి ఉండేది ఏంటంటే రూబ్రిక్స్. ఈ పట్టిక రూపంలో ఉండేదాన్నే రూబ్రిక్స్ అంటారు. ఇవి పాఠ్య సహపాఠ్య అంశాలని కొలవడానికి ఉపయోగపడుతుంది. వెబ్స్టర్ డిక్షనరీ కూడా మరి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి ఇవి మార్కులు గ్రేడులు రెండూ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గుణాత్మకమైనటువంటి మెరుగుదలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. స్వీయ మరియు సమవయస్కుల మదింపునకు కూడా ఉపయోగపడుతుంది. తనంతట తాను మదింపు చేసుకోవడానికి, సమవయస్కులు మదింపు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఏమి ఆశించినారో ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఉద్దేశ్యము, వివరాలు, వైఖరులు, అభిరుచులు వీటన్నింటినీ కూడా తెలియజేస్తుందన్నమాట. ఇది ఉద్దేశ్యం, వివరాలు, వైఖరులు, అభిరుచులు వీటన్నింటినీ కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్రోబ్స్. ఫ్రోబ్స్ అంటే అర్థం ఏంటంటే లోతైన పరిశీలన అని అర్థం. ఫ్రోబ్స్ అంటే లోతైన పరిశీలన. ఒక యూనిట్ లేదా ఒక అంశాన్ని ప్రారంభించే ముందు లేదా బోధించే ముందు ఉపయోగించే నిర్మాణాత్మక మదింపు సాధనం ఏది అంటే ఫ్రోబ్స్. అర్థమైందండి? అంటే ఏదైనా ప్రారంభానికి ముందు, యూనిట్ లేదా అంశాన్ని బోధించడానికి ముందు ఉపయోగించేటటువంటి నిర్మాణాత్మక మదింపు సాధనం ఏదంటే ఫ్రోబ్స్. ఇది విద్యార్థిలో ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ప్రోబ్స్ ద్వారా విద్యార్థులు వివిధ అంశాల పట్ల వాస్తవాలను తెలుసుకునే వీలుంటుంది. భావనలు అర్థం చేసుకోవడానికి మరియు విద్యార్థులు మరింత అభివృద్ధిని ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది. ఓకేనండి? విద్యార్థులు వివిధ అంశాల పట్ల వాస్తవాలను తెలుసుకోవడానికి మరి భావనలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు. నిర్ధారణ మాపనలు అంటే తెలుసు కదా, రేటింగ్ స్కేల్స్ లేదా అంచనా మాపని అంటాం. ఒక అంశానికి గల విలువను నిర్ధారించడానికి, మూర్తిమత్వ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఒక విలువను నిర్ధారించడానికి, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 5 పాయింట్లు లేదా 3 పాయింట్ల స్కేల్ అనేటటువంటిది దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. నిర్ధారణ మాపన అంటే ఏ లక్షణం ఎంత, ఇదే కీ పాయింట్ అండి, ఎంత స్థాయి లక్షణాంశాలను, ఏ లక్షణం అనేది ఎంత స్థాయిలో ఉందో పరీక్షించేందుకు ఉపయోగించేదే నిర్ధారణ మాపని. ఎంత స్థాయి అన్నా, విలువ అనినా, మరి అంచనా వేయడం అనే వర్డ్ కనిపించిన ఇది మీకు నిర్ధారణ మాపనని గుర్తుపెట్టుకోండి. ఇందులో 5 పాయింట్ స్కేల్లో ఇవి ఉంటాయి, 3 పాయింట్ స్కేల్లో ఇవి ఉంటాయి. ఈ స్కేలు ఆధారంగా చేసేదన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి బార్ డేవిన్ అలాగే జాన్సన్ మహాశైలి ఇద్దరు చెప్పింది ఏంటంటే, ఒక సందర్భం, వస్తువు లేదా ప్రవర్తనపై అభిప్రాయాలను లేదా తీర్పును వ్యక్తీకరించేందుకు ఉపయోగించే పదమే నిర్ధారణ మాపని. తీర్పును వ్యక్తీకరించేందుకు ఉపయోగించే పదమే నిర్ధారణ మాపనని మరి నిర్వచించడం జరిగింది. పరిశోధనాత్మక సర్వేలలో ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని. పరిమాణాత్మక, గుణాత్మక లక్షణాల గురించి సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ నివేదికల ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు పరిపుష్టినివ్వవచ్చు. మైక్రో టీచింగ్లో ఛాత్రోపాధ్యాయుల్ని పరీక్షించేందుకు కూడా ఉపయోగిస్తారన్నమాట. ఇది మైక్రో టీచింగ్లో ఛాత్రోపాధ్యాయుల్ని పరీక్షించేందుకు ఎక్కువగా ఉపయోగించేది రేటింగ్ స్కేల్సే. నెక్స్ట్ వన్ సంఘటన రచనా పత్రావళి, అనెక్టోడల్ రికార్డ్ అంటారు. ఇది ప్రవర్తనను మదింపు చేయడానికి ఉపయోగించేది. ఇవి ఒక పరిశీలనా పత్రాలు. సంఘటనా పత్రాలు అంటే ఏంటంటే ఒక పరిశీలనా పత్రాలు. విద్యార్థి జీవితంలో జరిగే ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే అవి నమోదు చేస్తారు. ముఖ్యమైన సంఘటనలు అంటే విద్యార్థి ఒక సందర్భంలో కోపాన్ని ప్రదర్శించిన, బాధను ప్రదర్శించిన, భయము, అభిరుచులు, ఉద్వేగాలు ఇలాంటివన్నీ కూడా ఈ సంఘటన రచనా పత్రావళిలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక చోట రాసేటటువంటి రికార్డ్ అనమాట. ఇది సంవత్సరానికి 2 సార్లు రాయాలి. ఇవి ఒక అంశం పట్ల పిల్లలు అనుకూలంగా ప్రవర్తించినా, అంటే మంచిగా ప్రవర్తించినా, చెడుగా ప్రవర్తించినా, ఏ ప్రవర్తన అయినా సరే ఆ సంఘటన పట్ల విద్యార్థి ఎలా ప్రవర్తిస్తున్నాడని రాసేదే సంఘటన రచనా పత్రావళి. దీన్నే అనెక్టోడల్ రికార్డ్ అంటారు. ఇది ఒక ప్రవర్తనను మదింపు చేసేటటువంటిది. ఓకేనండి? విద్యార్థి యొక్క వ్యక్తిత్వము, ఉద్వేగాలు, ప్రవర్తనను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే సంఘటన రచనా పత్రావళి. నెక్స్ట్ వన్ శోధనా సూచికలు లేదా చెక్ లిస్టులు అంటాం దీన్నే. అయితే ఏదైనా లక్షణం ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి సాధనమే శోధనా సూచికలు. అంటే దీనివలన లక్షణాంశాల యొక్క ప్రమాణాలను గుర్తించలేము. ఇది ప్రశ్నలు, సమాధానాలతో రూపొందించబడినటువంటి పత్రం. ప్రశ్నలు, సమాధానాలు రెండింటితో కూడా రూపొందించబడినటువంటి పత్రం. మరి సాంఘిక మాపనం దీన్ని సాంఘిక మితి అంటారు, సోషియోమెట్రీ అంటాం ఇంగ్లీష్లో. మరి ఈ సాంఘిక మితి గురించి ఒకసారి చూసుకున్నట్లయితే, ఒక నమూనాలో వేరువేరు పరిస్థితుల్లో వ్యక్తులు కలిసి పనిచేస్తారా లేక విముఖత చూపిస్తారా
అంటే మనకు తెలుసు కదా, ఏకాకి అనేటటువంటిది ఉంటుంది. ఏకాకి అందరు తారా ఏకాకి అనేటటువంటి ఉంటుంది కదా, అదే ఇదనమాట. అంటే అందరితో కలిసిపోతాడా, సింగిల్గా ఒంటరిగా ఉంటాడా, అదే సాంఘిక మాపనం. అంటే అందరితో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాడా, విముఖత చూపిస్తున్నారా తెలుసుకోవడానికి ఉపయోగించేదే సాంఘిక మాపనం. విద్యార్థి యొక్క సాంఘిక సంబంధాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అంటే అంతర్వర్తనలా బహిర్వర్తనలా తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. ఆకర్షణ వికర్షణలను వర్ణించడానికి ఉపయోగపడుతుంది. మరి కలుపుగోలుగా ఉండే వ్యక్తిని తారక అని, ఒంటరిగా ఉండే వ్యక్తిని వేకాక అని అంటాం కదా, ఆ వాళ్ళని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థి తోటి విద్యార్థులతో ఎటువంటి సంబంధాలను కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి సాంఘిక సర్దుబాటు లేనప్పుడు ఆ పరిస్థితికి కారణాలు పరిష్కారాలను ఉపయోగించడంలో మరి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్యూములేటివ్ రికార్డ్. దీన్ని సంచిత సమగ్ర క్రమాభివృద్ధి పత్రం అంటారు. పిల్లలు పాఠశాలలో చేరినప్పటి నుండి వారికి అందించినటువంటి బోధనాంశాలు కానీ, వివిధ రకాల విద్యలు కానీ, మరి అన్ని రకాల అంశాలను పరిశీలించి నమోదు చేసేదే క్యూములేటివ్ రికార్డ్. అన్ని అంశాలు ఉంటాయి ఇందులో, అన్ని అంశాలు ఉంటాయి. నెక్స్ట్ పరిశీలన అంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు ఎక్కువగా మూల్యాంకనం చేసేటటువంటి సాధనం ఏంటంటే పరిశీలన. ప్రాథమిక స్థాయిలో చూడండి, బిట్ అనేటటువంటిది వచ్చింది. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు ఎక్కువగా ఉపయోగించేటటువంటి మూల్యాంకన సాధనం ఏది అంటే పరిశీలన ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభిరుచి శోధికలు. అభిరుచి శోధికలు అంటే విద్యార్థి యొక్క అభిరుచులకు అనుగుణంగా విరామ సమయ సద్వినియోగాన్ని మరి వినియోగించుకునేలా చేయడానికి ఉపయోగించేవే అభిరుచి శోధికలు. మరి స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపన అనేది ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వన్, పరిపృచ్ఛ అంటే తెలుసు కదా, ఇంటర్వ్యూ అనేటటువంటిది మరి వ్యక్తి యొక్క అభిప్రాయాలను ప్రత్యక్షంగా సేకరించేటటువంటి పరికరం ఏది, సాధనం ఏది అంటే పరిపృచ్ఛ. ప్రత్యక్షంగా సేకరించే సాధనం ఏదంటే పరిపృచ్ఛ. విద్యార్థుల్లో ఆసక్తులు కానీ, వైఖరులు కానీ, అభిప్రాయాలు, అభిరుచులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. మరి స్నేహపూరిత వాతావరణం అనేది ఇక్కడ ఉండాలి. మరి ప్రశ్నల నుంచి ఎంపిక చేసినవి, ప్రత్యామ్నాయాల నుంచి ఎంపిక చేసినవి కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ శోధికలు అంటే రోషక్ శిరామర్కల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక నిక్ష, చిన్నపిల్లల గ్రాహిక నిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మూర్తిమత్వ శోధికలు. మరి ఇవి మరి నిరక్షరాస్యులకి అక్షరాస్యులకి ఇద్దరికి కూడా నిర్వహించేటటువంటివి ఉంటుంటాయి. నెక్స్ట్ వన్, ప్రజ్ఞా పరీక్షలు కూడా నిరక్షరాస్యులకి అక్షరాస్యులకి ఇద్దరికి నిర్వహించేటటువంటి ఉంటుంటాయి. మరి ఇవన్నీ కూడా ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినవి. అలాగే సహజ సామర్థ్య పరీక్షలు, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష, ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష, అలాగే ఇవి పరిమాణాత్మకమైనటువంటి విధానాలు అన్నమాట. నెక్స్ట్ కేడబ్ల్యూఎల్ చార్ట్ అంటే కే అంటే అర్థం నో అని, డబ్ల్యూ అంటే వాట్ టు నో అని, ఎల్ అంటే లర్న్డ్ అని అర్థం. మరి ఇందులో మనకి ఒక్కొక్క వర్డ్ లెటర్ కోసం అడుగుతున్నారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, నో, వాట్ టు నో, లర్న్డ్. ఒక విద్యార్థికి ఒక అంశం ఎంత మేరకు అవగాహన అయ్యిందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది కేడబ్ల్యూఆర్ చార్ట్. ఎంత మేరకు అవగాహన అయ్యిందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి నేర్చుకున్నటువంటి విషయాన్ని మదింపు చేయడానికి ఉపాధ్యాయుడు ఒక యూనిట్ లేదా ఒక పాఠ్యాంశం మొదలుపెట్టినప్పటి నుండి పూర్తయిన తర్వాత వరకు ఉపయోగించేటటువంటి ఉపకరణం ఏంటంటే కేడబ్ల్యూఎల్ చార్ట్. ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే విద్యార్థి యొక్క ఇష్టాలు ముందుగానే తెలుసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా పాఠం పేరు, నీకు తెలిసిన విషయాలు ఏంటని అడగడం, నీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటని అడగడం, నేను ఏ విధంగా తెలుసుకోవాలి, నేను ఏం నేర్చుకున్నాను, ఇలాంటివన్నీ కూడా మొదలైన అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఈ విధంగా విద్యార్థి యొక్క ఇష్టాలను తెలుసుకోవచ్చు. పాఠం స్టార్ట్ చేయనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కూడా ఇందులో ఉంటాయన్నమాట. పూర్తయ్యే వరకు కూడా విద్యార్థి గురించి తెలుసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్, పిల్లల డైరీ జీవిత చరిత్రకు సంబంధించిందనమాట. విద్యార్థి యొక్క అనుభవాలు, అనుభూతులు, ఉద్వేగాలను సంకలనం చేసేదన్నమాట. ఇది సంఘటన రచనలాగే ఉంటుంది. ఇది జీవిత చరిత్ర అంటే విద్యార్థి యొక్క పుట్టినప్పటి నుంచి జీవిత చరిత్రకు సంబంధించింది. నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఉపయోగిస్తారు. ఇందులో పిల్లల యొక్క జీవిత విశేషాలని పొందుపరుచుకుంటారనమాట. ఇప్పుడు మనం ఫస్ట్లో షార్ట్ కట్ రాసింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే విద్యార్థి యొక్క కృత్యాలు, ప్రదర్శనలు, పనితీరు మొదలైనవన్నింటి యొక్క సంకలనం చేసిన పత్రాల కలయిక అని చెప్పుకున్నాం. రూబ్రిక్స్ అంటే పాఠ్య మరియు పాఠ్యేతర విషయాలని గణన చేసే పరికరమని చెప్పుకున్నాం. అలాగే నిర్ధారణ మాపనలు అంటే ఒక అంశానికి సంబంధించిన విలువను నిర్ధారించడం.
విలువను నిర్ధారించడం లేదా అంచనా వేయడం అని చెప్పుకున్నాం. శోధన చివుసుకులు చెక్లిస్ట్ అంటే ఒక లక్షణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కేడబ్ల్యూఎల్ చార్ట్ అంటే ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రోబ్స్ అంటే బోధన ప్రారంభానికి ముందు ఉపయోగించే నిర్మాణాత్మక మదింపు సాధనం. సంఘటనా పత్రావళి లేదా అనక్టోడల్ రికార్డ్ అంటే విద్యార్థి యొక్క ఉద్వేగాలు, వ్యక్తిత్వం, ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడేదే సంఘటన రచనా పత్రావళి. అలాగే సాంఘిక మాపనం లేదా సాంఘిక మితి అంటే మరి విద్యార్థి యొక్క సాంఘిక సర్దుబాటు, సమాజంలో ఎలా ఉంటున్నాడు, తోటి విద్యార్థులతో ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యూములేటివ్ రికార్డ్ అంటే విద్యార్థి యొక్క అన్ని అంశాలు, ప్రవర్తన మొదలైనవన్నీ అంశాలు కూడా ఇందులో నమోదు చేసి ఉంచడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.